ఈ పీఠికాపురం సంక్రాంతి మహోత్సవ వేడుకల్లో ఇంత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఉత్సవాలలో ఎన్నో చక్కటి అభివృద్ధి పథానికి సంబంధించినటువంటి కార్యక్రమం, శిలాఫలకాల ఆవిష్కరణ, చక్కటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ వేడుకలు, చేనేత మరియు జౌలి శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ని సందర్శించడం జరుగుతోంది. నేరుగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో మాట్లాడటం జరుగుతోంది. చేనేతకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యంగా చేనేత సోదరులకు అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తూ అహర్నిశలు కూడా కృషి చేస్తున్నటువంటి నాయకులు, వారితో నేరుగా మాట్లాడటం జరుగుతోంది. అక్కడ ఆ స్టాల్ ని సందర్శిస్తూ ఈ ప్రాంగణం వద్దకు విచ్చేయబోతున్నారు. తదుపరి పీఠికాపురం సంక్రాంతి ఉత్సవ వేడుకలు 2026వ సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి సంబరాలు మన అందరికీ కూడా వచ్చేస్తున్నాయి. ఆయన రాకతో పీఠాపురం ప్రజలకు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమం వద్దకు విచ్చేశారు సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు. ప్రతి అమ్మ, ప్రతి అక్క, ప్రతి చెల్లి కూడా ఎదురు చూస్తున్నారు మన గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క రాక కోసం. సంక్రాంతికి ఎవరు వస్తారు, ఈ సంక్రాంతికి మన ఊరి స్పెషల్ ఏంటి అనే మాట అడగడం లేటండి. ప్రపంచం గర్వించే విధంగా మనం అందరం చెప్పుకుంటాం. ఈ సంక్రాంతికి మనతో పాటు సంక్రాంతి సెలబ్రేషన్స్ లో ఒక కుటుంబ సభ్యునిగా ఈరోజు ఈ కార్యక్రమంలో మన అందరితో భాగస్వామ్యం అవుతూ నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు నేరుగా ఈ సంక్రాంతికి మన అందరితో సంక్రాంతి ఉత్సవ వేడుకలను జరుపుకునేందుకు విచ్చేశారు. వారికి వేదిక స్వాగతం పలుకుతోంది. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసినటువంటి స్టాల్ ను సందర్శించడం జరుగుతోంది. ఐసిడిఎస్ పిఠాపురం అధికారులందరూ కూడా, అదేవిధంగా అక్కడ సిబ్బంది వారికి నేరుగా ఈ కార్యక్రమానికి సంబంధించి, మహిళా అభివృద్ధికి సంబంధించి, శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను వారికి తెలియచేయడం జరుగుతోంది. ప్రతి ఒక్కటి కూడా వారితో మాట్లాడి తెలుసుకుంటున్నటువంటి సందర్భం మనం నేరుగా చూస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గానికి ఆర్థికంగా, సామాజిక పరంగా అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి యువతకు బంగారు భవిష్యత్తును అందించేందుకు, శ్రీకారం చుట్టేందుకు చక్కటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈరోజు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో చక్కటి కార్యక్రమాలకు, శంకుస్థాపన మహోత్సవ వేడుకలకు, శిలాఫలకాల ఆవిష్కరణ మహోత్సవ వేడుకలకు ఈ వేదిక శ్రీకారం చుట్టింది. చరిత్ర చదివిన మనం పిఠాపురం చరిత్రను చిరస్థాయిగా తరతరాలు చెప్పుకునే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు మన ఈ పిఠాపురం నియోజకవర్గ గౌరవ శాసనసభ సభ్యులుగా పిఠాపురం అభివృద్ధికై అహర్నిశలు కూడా కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్క పౌరును అభివృద్ధికి వారు ప్రతి ఒక్క ఆలోచన, ఆచరణ రూపం దాల్చి మన అందరి కోసం ఆయన ఆలోచించి కార్యక్రమాలను రూపొందించి ప్రభుత్వంతో సమన్వయపరుచుకుంటూ, సిబ్బందితో సమన్వయపరుచుకుంటూ
ఆ కార్యక్రమాలను ప్రజలకు అందించే విధంగా